వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. 2029వ సంవత్సరం నాటికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగంలో 61 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన డ్యూటీ ఎకో కలర్ డాలర్ మిషన్ను ఆయన ప్రారంభించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కార్డియాలజీ విభాగంలో 61 లక్షల రూపాయల ఖరీదు చేసే గుండెకు చెందిన సమస్యలను పసిగట్టే కొత్త 2D ఎకో కలర్ డాప్లర్ మిషన్ను ప్రారంభించారు. కార్డియాక్ క్యాత్ ల్యాబ్ను సందర్శించి అక్కడ ఉన్న సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, ఈ 2D ఎకో డాప్లర్ మిషన్ వలన 1 నెల వయసు ఉన్న శిశువుకు ఉన్న గుండె సంబంధిత సమస్యలను కనుగొనే అవకాశం ఉంటుందని, దీని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ ప్రజలకు అవసరమైన చాలా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మన రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ సరికొత్త వైద్య పరికరాలను ఈ ఆసుపత్రికి సమకూర్చుకుంటూ 2029 సంవత్సరం నాటికి కర్నూలు సర్వజన ఆసుపత్రిని పూర్తి స్థాయి కార్పొరేట్ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తాం అని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ముఖ్య ఆసుపత్రిగా ఉన్న కర్నూలు సర్వజన ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు ప్రత్యేకంగా ఒక విజన్ పెట్టుకుని కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ నెల 19వ తారీఖున ఆరోగ్య శాఖ మంత్రి కర్నూలు క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శిస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గతంలో ఉన్న మిషన్ 15 సంవత్సరాల వయసు గల వారికి ఉపయోగపడేదని, ఈ మిషన్ నెలలోపు పిల్లలను కూడా పరీక్షించడానికి ఉపయోగపడుతుందని, మంత్రి గారి సహకారంతో ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చిట్టి నరసింహ మాట్లాడుతూ, ఈ మిషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, గుండెలో వాల్వులు మార్చేదానికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. కార్డియాలజీ విభాగపు హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ మిషన్ మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా 61 లక్షల రూపాయలు వెచ్చించి కొనడం జరిగిందని, దీని వలన చిన్నపిల్లల గుండె సంబంధిత అన్ని పరీక్షలు మనం ఇక్కడే చేసుకునే అవకాశం ఉంది అని తెలిపారు. ఈరోజు 2D ఎకో మెషిన్ గురించి ఆల్రెడీ వివరించడం జరిగింది. దీని నుంచి అడ్వాంటేజ్ వచ్చి ఈవెన్ 1 month బేబీకి కూడా ఏమన్నా హార్ట్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా చెక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా యూస్ఫుల్ మెషిన్. అందులో మీకు అందరూ తెలుసు, కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. ఈవెన్ వేరియస్ సర్వీసెస్ కూడా ఇక్కడ మన జనరల్ హాస్పిటల్లోనే ఉంటాయి. ఫ్యూచర్ అనేది కార్పొరేట్ స్థాయిలో తీసుకోపోవాలనేది మన చంద్రబాబు గారి ఉద్దేశం, ఆయన విజన్. దాని తగ్గట్టుగా హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరగాలనేదే నేను కోరుకుంటున్నా. సూపరింటెండెంట్ గారికి పెద్ద టార్గెట్ అనమాట. 2029 లోపల మంచి, అంటే ఎవరన్నా చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి చూస్తే ఇది ఈక్వల్ టు కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పే విధానంలో వర్క్ చేస్తున్నారు. ఇదే కాకుండా వేరే సర్వీసెస్, అంటే ఇప్పుడు మన హెల్త్ మినిస్టర్ గారు కూడా 19th డేట్ ఇవ్వడం జరిగింది. క్యాన్సర్లో కూడా ఎక్విప్మెంట్స్ రావడం జరిగింది. దానికి కూడా ఇనాగ్రేషన్కి 19th యాజ్ ఆన్ టుడే 19th కన్ఫర్మ్ అయింది. సో సర్వీసెస్ అనేది పెరుగుతూ పోతాయి. బట్ ఎక్విప్మెంట్స్ కూడా లేటెస్ట్ వస్తుంటాయి, అప్డేటెడ్ వర్షన్స్ వస్తుంటాయి. అవి కూడా అప్డేట్ చేసుకుంటూ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి ప్రజలకి మా చంద్రబాబు గారికి కానీ మా హెల్త్ మినిస్టర్ గారికి కానీ ఒక యాక్షన్, ఒక విజన్తో పనిచేస్తున్నారు. హోప్ఫుల్లీ వీల్ బీ ఏబుల్ టు డూ ఆల్ దట్ అండి ఇన్ బిఫోర్ 29. థ్యాంక్ యూ. Today to our minister that the Department of Cardiology is doing a significant work from 2001 when PG teaching aspect. T.J. Venkateshwar garu was an MLA and also Honorable MP P. Krishnamurthy garu was an MP. That time this building was inaugurated and from there onwards we are going to a corporate treatment for everybody. 2008 cath lab has come, it has worked for 12 years. Then recently 2023 a new cath lab has come. We are also rendering almost new cath lab. We have done more than
1,500 cases, 500 stents. Totally, we have done more than 12,000, 13,000 angiograms, almost 3,000 to 4,000 angioplasties and pacemakers. The DM cardiologist course started in 2016. 2016 CT surgery also started. I think new government has come under the leadership of Nara Chandrababu Naidu garu, and we have sanctioned ICC unit in 2003, and the department has progressed to this level. We got 60 to 70 paramedical staff and 6 DM students. Every year, two members, sir. And food processing PG Bhatsi garu, respected principal teachers madam, Dr. Chandra Professor Hospital, to invite Minister garu for inaugurating a very special machine 2D code with color Doppler. దాని స్పెషాలిటీ ఏమంటే ఇంతకు ముందు మనకు కలర్ డాప్లర్ చేయాలంటే ఓన్లీ అడల్ట్స్ అంటే 15 ఏళ్ల పైన వారికి పైబడే మెషిన్ ఉండేది. ఇప్పుడు ఈ మెషిన్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఫండ్స్ పైన దాదాపు 60 లక్షలు పెట్టి కొన్నాము. దీనివల్ల ఉపయోగం ఏమంటే చిన్న పిల్లలకు 12 నెలల నియోనెట్స్ 1 నెల లోపు పిల్లలకు కూడా మనం 2D చేసే పరిస్థితి కల్పించినాం. ఇంతకుముందు బయటికి పంపించేవాళ్ళం. సో బయటికి పంపాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల 2D ఇక్కడే చేస్తున్నందుకు ఆ మిషన్ మనకు చాలా ఉపయోగపడుతుంది. కార్డియాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి చెందింది. 2023లో క్యాథ్ ల్యాబ్ స్టార్ట్ చేశారు. సో మనకు ఇక్కడ డిపార్ట్మెంట్లో మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. స్టెమీ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో మీ అందరికి చెప్పారంటే ముందు ఇంకా కార్డియాలజీలో ఇంకా అభివృద్ధి చెందడానికి నేను మినిస్టర్ గారి సాయంతో బాగా డెవలప్ చేయడానికి ట్రై చేస్తాను. మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. Sir has attended for the inauguration of the mission, and this 2D echo color Doppler with all the 4 probes it is having, is also having TEE probe, where we can use it for even studying the heart from posterior side. Till now, all the 3 probes they will help to study the heart outside, but TEE probe is helpful for studying the heart from inside passing to the esophagus, so that post-operatively it is very useful in the cases of the valve replacements and all. I thank sir once again. Thank you. కర్నూలు నగరంలో సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జోహరాపురంలో ఆయన వార్డు పర్యటన చేశారు. నగరంలోని జోహరాపురం తెలుగుగేరిలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వార్డు పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా త్రాగునీరు వాసన వస్తోందని స్థానికులు మంత్రితో చెప్పారు. వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడిన మంత్రి టీజీ భరత్ తగు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే మార్చాలని మంత్రి అన్నారు. మురుగు కాలువలు శుభ్రం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, టీజీ భరత్ వెల్లడించారు. నగరంలోని సునయన ఆడిటోరియంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో వారు పాల్గొన్నారు. నగరంలోని సునైన ఆడిటోరియంలో జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ శ్రీమతి డాక్టర్ నవ్య, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజుతో పాటు జిల్లాకు చెందిన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో సమగ్రంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఏ జిల్లా అభివృద్ధి చెందాలన్నా ఆ జిల్లాలో వ్యవసాయం, పారిశ్రామిక రంగం, రహదారులు అభివృద్ధి చెందటంతో పాటు శాంతి భద్రతలు అదుపులో ఉండాలని చెప్పారు. కర్నూలు జిల్లాను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నూతనంగా చేపట్టిన పేదరిక నిర్మూలన కార్యక్రమం P4 కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలను అధిగమించి అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు. దీంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. అలాగే 2027 నాటికి రాష్ట్రానికి ప్రాణప్రదమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
వెల్లడించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాజకీయాలకు అతీతంగా కర్నూలు జిల్లాలో అభివృద్ధి పథంలో నడిపిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన శాసనసభ్యులు తమ తమ నియోజకవర్గాలలోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రులు నిమ్మల రామానాయుడు, టీజీ భరత్ వెల్లడించారు. ఈ యొక్క ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ప్రత్యేకించి త్రాగునీరు రంగానికి ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ రాయలసీమని ఒక రతనాల సేవగా మార్చాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఈ రోజు కూడా మేము చూసాం. ఏదో హెచ్ఎన్ఎస్ఎస్ మరి హంద్రీనివా ఈ రోజు ఉదయం నుంచి కూడా మేము రివ్యూ చేస్తాం. ఆ ఫీల్డ్ లో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళే చెప్తూ ఉన్నారు. మేము వెళ్ళినటువంటి ఆ 40-50 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటే అక్కడటువంటి గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. ఏదైతే 2014-2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ హంద్రీనివా పనులు జరిగాయి. ఆ 14-19 సమయంలోనే హంద్రీనివాకి 3,850 క్యూసెక్కుల మోటార్లు పెట్టారు. మళ్ళీ 19-24లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి ఆర్భాటంగా హంగులతోటి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి అగ్రిమెంట్లు చేసి సంవత్సరంలోనే పూర్తి చేస్తానన్నాడు. కానీ 19-24 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి పనిచేయలేదు. ఒక్క తట్ట వంటి కూడా తీసినటువంటి పరిస్థితి మేము చూడలేదని చెప్పి స్వయంగా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రాయలసీమ ప్రజానీకం చెప్తున్నటువంటి పరిస్థితిని ఈ రోజు నేను కళ్ళారా చూసాం. ఈ రోజు హంద్రీనివా ఎందుకంటే రాయలసీమకు ఒక జీవనాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంది. అందులో పర్టికులర్ గా ఏదైతే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటికి కూడా ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ అనేది ఒక వరంగా ఉండేటువంటి ప్రాజెక్టు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుండి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రజల నుంచి వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. వాటిని స్వీకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అక్కడే వాటిని పరిశీలించి పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలతో పాటు తమ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే నగరానికి చెందిన సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను శాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని వెల్లడించారు. నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ గోదా రంగనాయకి సమేత రంగనాథ స్వామి ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న శ్రీ రామాయణ మహాయజ్ఞం కార్యక్రమ ప్రచార పోస్టర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో నగర శివార్లలో ఉన్న శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న శ్రీ రామాయణ మహాయజ్ఞం కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయ వ్యవస్థాపకులు మారం నాగరాజు గుప్తా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు మారం నాగరాజు గుప్తా మాట్లాడుతూ నగర శివారులోని శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు శ్రీ రామాయణ మహాయజ్ఞం కార్యక్రమాన్ని అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఇందులో భాగంగా విష్ణు సహస్రనామ పారాయణం, ఉభయ వేదాంత పండిత సభ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. గోదా గోకులంలో వేంచేసిన శ్రీ గోదా రంగనాయక సమేత శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం నందు ఈ నెల 13వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు
శ్రీరామ యజ్ఞం మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం సాయంకాలం యజ్ఞాలు ఉంటాయి. అలాగే సంపూర్ణ రామాయణం పఠనం పండితులచే ఉంటుంది. ఉదయం సాయంకాలం ఉపన్యాసాలు 10 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 6 నుండి 8 వరకు మహానుభావులు, పెద్దలు, జీయస్వాములు, పీఠాధిపతులు, భాగవతోత్తములు ఎందరో విచ్చేసి ప్రతిరోజు అందరికీ ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు ఇవ్వడం జరుగుతుంది. వాల్ పోస్టర్లు ఆవిష్కరణ ఈరోజు మంత్రివర్యులైనటువంటి టీజీ భరత్ వారి గృహం నందు మన సంఘ సభ్యులం అందరం ఇచ్చేసి ఇక్కడ ఆవిష్కరింప చేయడం జరిగింది. 6 రోజులు అలా ఉదయం సాయంకాలం యజ్ఞాలు, ప్రవచనాలు, పఠనము ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అన్ని రోజులలో కూడా అవకాశం చేసుకొని రావాల్సిందిగా ప్రార్థన. భగవద్గీతను విన్నా, పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ తెలిపారు. ఈ మేరకు నగరంలోని గీతా ప్రచార ధామంలో ఏకాదశి సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచారధామంలో ఏకాదశిని పురస్కరించుకొని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో పాల్గొని భగవద్గీతను పారాయణం చేశారు. ఈ సందర్భంగా గీతా ప్రచారధామం అధ్యక్షుడు డివి రమణ మాట్లాడుతూ భగవద్గీతను విస్తృతంగా ప్రచారం చేయటమే ధ్యేయంగా గీతా ప్రచార సంఘంను ప్రారంభించామని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా ప్రతి నెల వచ్చే 2 ఏకాదశుల సందర్భంగా గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భగవద్గీతను విన్నా, పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఏకాదశి అంటేనే చాలా ముఖ్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి రోజు. అది ఆ రోజు భగవంతునికి చాలా ప్రీతికమైన రోజు కాబట్టి ఆ రోజు అందరూ ఏకాదశి ఉంటూ పారాయణం చేసి చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఏకాదశి రావాలని కోరుతున్నాను. 24 ఏప్రిల్ ఏకాదశి ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము, వారి యొక్క దయా అనుగ్రహము పార్సలు కావాల్సిందిగా కోరుతున్నాను. నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని ప్రతి ఒక్కరూ మరణించిన తర్వాత నేత్రదానానికి ముందుకు రావాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గోనూరు యుగంధర్ శెట్టి అన్నారు. నేత్రదానంపై కృషి చేస్తున్న ఆయనను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించిన సందర్భంగా పలువురు ఆయనను సన్మానించారు. ప్రజల్లో నేత్రదానంపై అవగాహన కల్పించి 6 మంది మరణించిన వారి నుంచి నేత్రాలను సేకరించి 12 మందికి చూపు రావడానికి కృషి చేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఐ బ్యాంక్ చైర్మన్ గోనూరు యుగంధర్ శెట్టి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న నేపథ్యంలో ఆయనను ఆయన మిత్ర బృందంతో పాటు బజరంగ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యుగంధర్ శెట్టి మిత్ర బృందం నాగేశ్వరరావు, శేషయ్య, లక్ష్మీనారాయణ, నాగరాజు, మేడా విజయ్ కుమార్, హరికిషన్, రమణ, వేణుగోపాల్ శెట్టి, విష్ణువర్ధన్ రెడ్డితో పాటు బజరంగ నాయకుడు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఐ బ్యాంక్ చైర్మన్ గోనూరు యుగంధర్ శెట్టి నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ 6 నుంచి నేత్రాలను సేకరించి 12 మందికి చూపు రావటానికి కృషి చేశారని కొనియాడారు. ఆయన కృషిని గుర్తించి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి సన్మానించడం అభినందనీయమని చెప్పారు. అనంతరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఐ బ్యాంక్ చైర్మన్ యుగంధర్ శెట్టి మాట్లాడుతూ తన సేవలను గుర్తించి సన్మానించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డితో పాటు తన మిత్ర బృందం నాగేశ్వరరావు, బజరంగ్ దళ్ నాయకుడు ప్రతాప్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా నేత్రదానంపై మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతానని అన్నారు. మానవతావాది, గౌరవ పెద్దలు, అనేక స్వచ్ఛంద సేవా సంస్థలకు సమన్వయకర్త అయినటువంటి గోనూరు యుగంధర్ శెట్టి గారికి నిన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి హెల్త్ డే సందర్భంగా వారికి రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారి చేతుల మీదుగా, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారి యొక్క చేతుల మీదుగా, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ శ్రీ గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పురస్కార కార్యక్రమంలో వారికి ప్రశంసా పత్రాన్ని ఇచ్చినందుకు కర్నూలు ప్రజల తరపున మరియు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ ధార్మిక సంస్థ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
అలాగే దాదాపు 12 మందికి కంటి చూపు తెప్పించినటువంటి మహనీయుడు శ్రీ గోనూరు యుగేంద్ర శెట్టి గారు. ఇంకా చాలామందికి నేత్రదానం వైపు అయితేనేమి, రక్తదానం అయితేనేమి, క్యాన్సర్ వైపు అయితేనేమి ఇబ్బంది పడుతున్నటువంటి చాలామంది ప్రజలకు అవగాహన కల్పించే విధంగా గోనూరు యుగేంద్ర శెట్టి గారి యొక్క సేవలు కర్నూలుకు ఎల్లప్పుడూ ఉండాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతా ఉంది. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిన్న రెడ్ క్రాస్ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో నాకు ఐ డొనేషన్ సేకరించినందుకు గాను 6 మంది నుంచి స్వీకరించినాను. ఆ కుటుంబ సభ్యులు మిత్రుల సహకారంతో 12 మందికి చూపు వచ్చింది. అందువలన జిల్లా రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు మన రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్, అలాగే మన ఎంపీ నాగరాజు గారు, జిల్లా కలెక్టర్ రంజిత్ భాష గారు, కేజీ గోర్నెల్లి చైర్మన్ గారు వాళ్ళందరి సామర్థ్యంలో జరిగింది. దీనికి సహకరించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కుటుంబ సభ్యులకు, అలాగే మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రాబో రోజుల్లో ఎక్కడ ఏ వీధిలో జరిగినా చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ పేర్లు మాకు ఇస్తే మా మిత్రుల సహకారంతో ఇంకా ఎక్కువ మందికి నేత్రదానం చేసి చూపులు వచ్చేదానికి మనం సహకరిస్తాను. నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు కోరుతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మా మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. ప్రజల సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆదేశించారు. నగరంలోని సునయన ఆడిటోరియంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రీఓపెన్ కేసులు 104 ఉన్నాయని, వీటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పదే అర్జీదారులు సమస్యల పరిష్కారం కోసం తిరగకుండా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పరిష్కరించలేని సమస్యలు ఉంటే ఆ విషయాన్ని స్పష్టంగా దరఖాస్తుదారునికి తెలియజేయాలని సూచించారు. సీఎంఓ గ్రీవెన్స్లను ఆయా శాఖల జిల్లా అధికారులు సీరియస్గా తీసుకుని పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరిష్కారం అయిన అర్జీలను సక్రమంగా పరిష్కరించారా లేదా అని ఆయా శాఖల జిల్లా అధికారులు ఆడిట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రత్యేక అవసరాల పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ మేరకు నగరంలోని సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అవసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాలను పంపిణీ చేశారు. నగరంలో సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాలోని ప్రత్యేక అవసరాల చిన్నారులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాల చిన్నారులను రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, నిమ్మల రామానాయుడు ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వారు చిన్నారుల యోగక్షేమాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని తెలియజేశారు. ముఖ్యంగా ప్రత్యేక అవసరాల చిన్నారుల అవసరాలు గుర్తించి ఉచిత ఉపకరణాలను పంపిణీ చేయటం జరిగిందని తెలిపారు. వీరు ఉచిత ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నగరంలోని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల నివాసంలో జరిగిన ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువా కప్పి సన్మానించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేటర్లు స్వాగతం పలికారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడును శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం నగరంలో జరిగిన కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులు బయలుదేరి వెళ్లారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఈ మేరకు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలతో వారు సమావేశం నిర్వహించారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, నిమ్మల రామానాయుడు, జిల్లాకు చెందిన ఎంపీలు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడును ప్రజాప్రతినిధులు, అధికారులు సన్మానించారు. అనంతరం పలువురు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, నిమ్మల రామానాయుడు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గురించి ఈ సమావేశంలో చర్చించారు. శాసనసభ్యులు తమ తమ నియోజకవర్గాలలోని సమస్యలను రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అడ్లన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.